హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్ ట్రావెలర్స్. సో ఇన్ని రోజుల నుంచి మనము ఒక డిఫరెంట్గా వీడియోస్ చేసినాం. గణేష్ షెడ్లకు వెళ్ళినాం, చూపించినాం, గణేషుని మేకింగ్ చేసినాం, గణేషుని చూపించినాం, ఎట్లా చేస్తారు, ఎన్ని ఫీట్స్, ఎన్ని విగ్రహాలు, ఎన్ని అమ్ముతున్నారు, ఎన్ని అమ్ముతలేరు. బట్ నౌ లెట్స్ స్టాప్. ఆ వీడియోస్తో పాటు మనకి ఈసారి కొత్తగా అయితే మనకి ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్న ఓపెన్ టాక్స్ విత్ సిద్ధార్థ్ సూర్యవంశీ. వెల్కమ్ టు ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మై పాడ్కాస్ట్. గన్ ఫౌండరీ అనేది మొట్టమొదట 79 ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మీరు చేసేది చాలా పెద్ద ఉత్సవం, గణేష్ చతుర్థి అనేది. సో మీరు దీనికి ప్లానింగ్ ఎట్లా చేస్తారు? అసలు మీకు ఎంతమంది ఉన్నారు మీ కమిటీలో, అండ్ మీకు ఖర్చు ఎంత వస్తుంది బేసిక్గా? ఫస్ట్ ఒక మాట చెప్తాను నేను. మీరు బడ్జెట్ విషయం అడిగారు నాకు. అయితే బడ్జెట్ విషయం ఎట్లా ఉంటుందంటే, ఇంత పెద్ద ఉత్సవం మీరు వేస్తున్నప్పుడు అన్ని పాజిటివ్ అయితే అని అయితే ఎవరో ఎక్స్పెక్ట్ చేయము. సో మీకు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి మీకు ఇక్కడ? నెల ముందు ఇక్కడ మేము మండపం వేసి వినాయకుడికి అడ్వాన్స్ ఇచ్చి బ్యాండోలను ముందే బుక్ చేయాల్సి వస్తుంది, తస్కర్ ముందే బుక్ చేయాల్సి వస్తుంది, సౌండ్ సిస్టమ్ ముందే బుక్ చేయాల్సి వస్తుంది. ప్రతిదీ కావాల్సింది ముందే బుక్ చేయాలి. ఈ ముందు బుక్ చేయాల్సిన ఏవైతే ఐటమ్స్ ఉంటాయో దానికి డబ్బుకు చాలా ఇబ్బంది అవుతుంది, ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. మనం గన్ ఫౌండరీలో ఇప్పుడు 46 years నుంచి చేస్తున్నాం బాబాయ్. ఇది ఇంత పెద్ద వినాయకులు పెట్టడం కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు మీ పాత ఫొటోస్ చూస్తే కూడా మీరు ఒక 25 years బ్యాక్ 30 feet విగ్రహాన్ని పెట్టింది. అయితే మనం ఇప్పుడు ముంబైలో ఎట్లయితే చేస్తున్నారో మనం కూడా 40 feet విగ్రహాలు పెడుతున్నాం, 45 feet విగ్రహాలు పెడుతున్నాం, కొత్త కాన్సెప్ట్ చేస్తున్నాం. మనం ఎందుకు ఇండియాలో ముంబై లాగా హైదరాబాద్ అని ఎందుకు ఫేమస్ అవుతలేము? మనం యాక్చువల్లీ హైదరాబాద్లో వినాయకుని యొక్క క్రేజీ ఎంత ఉంటుందంటే ముంబై కంటే ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ సపరేట్ అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలవి కొంచెం ఒంకరి ధోరణులు ఉన్నాయి ఆలోచనలో. కళాకారులు టాలెంట్ ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్. అసలు యాక్చువల్లీ మన ప్రాంతంలో ధూల్పేట అనే ప్రాంతం ఉంటుంది. గణేష్ చతుర్థి వచ్చే టైంకి మళ్ళీ డీజే బ్యాండ్ పెట్టేసేది. నేను ప్రతిసారి వీళ్ళు తెచ్చేది ఎట్లుంటాయంటే కొత్తవి గొంతమ్మ కోరికలు లేకుంటాయి వీళ్ళ ఆలోచనలన్నీ. 46 years నుంచి పెడుతున్నారు కదా. ఇవాళ యంగ్ జనరేషన్కి మీకు ఇవాళ ఉన్న ట్రెండ్కి మీరు ఎట్లా మ్యాచ్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ మీరు గణేష్ చతుర్థి 11 days టైంలో కూడా చాలా సోషల్ ప్రోగ్రామ్స్ ఇస్తారని విన్నా. అది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి అవి? ఒక పోలీస్ ఆఫీసర్ని పిలిచినాం మేము, ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ని పిలిచినాం. తన యంగ్ ఆఫీసర్ ఉండే. ఆయన ఏమాడంటే 46 years నుంచి మీరు పెడుతున్నారు, మీకు అప్పటికి ఇప్పటికీ నిమజ్జనంలో ఉన్న డిఫరెన్స్ ఏంటిది అని ఇందాక క్వశ్చన్ అడిగిన. దయచేసి అన్నదానాలు బంద్ చేయండి మీరు. సో ఇంకా ముందు చాలా లైనప్ అయితే ఉంది. డెఫినెట్లీ మనకి త్రూ అవుట్ ద ఇయర్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నా. విత్ ఆల్ యువర్ సపోర్ట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ హిట్ షో.